వెల్కమ్ టు తెలంగాణ వెలుగు. ప్రస్తుతం మనతో పాటు బీసీ మాజీ కమిషన్ సభ్యులు ఉపేందర్ గారు ఉన్నారు. ఉపేందర్ గారు, ఇప్పుడు మహిళలకు 50% అంటే రిజర్వేషన్లు అని చెప్పేసి అంటున్నారు. సో 33 నుంచి ఇప్పుడు 50 వరకు అని చెప్పేసి అంటున్నారు కదా. సో దీంట్లో ఇప్పుడు బీసీలు కావచ్చు, ఓబీసీ కావచ్చు, ఇవన్నీ అంటే దాంట్లోనే కల్పిస్తారు మహిళలని, అవి సపరేట్ గా చేసే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు ఈ దేశంలో ఏంటంటే ఫస్ట్ నుంచి కూడా మహిళలకి రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పేసి అనేక సందర్భాలలో మాట్లాడినటువంటి పరిస్థితులు. అప్పుడు మాట్లాడినప్పుడు కూడా మహిళలకు రిజర్వేషన్ ఇస్తున్న సందర్భాలలో కొంతమంది దాన్ని స్వాగతించారు, కొంతమంది ఏమో మహిళలకు ఇచ్చేటప్పుడు ఎస్సీ మహిళల పరిస్థితి ఏంటి, ఎస్టీ మహిళల పరిస్థితి ఏంటి, దాంట్లో ఓబీసీ మహిళల పరిస్థితి ఏంటి, మరి వీళ్ళందరి ఏదో లెక్క తేల్చకుండా మీరు మహిళా రిజర్వేషన్ అనేది తీసుకొస్తే మరి మహిళల్లో ఓబీసీ మహిళలకు రిజర్వేషన్ కనుక లేకపోతే ఓబీసీ మహిళలకి నష్టం జరుగుతుంది అని చెప్పేసి ఆ రోజు పెద్ద ఎత్తున ములాయం సింగ్ గారు కానీ, లల్లు ప్రసాద్ యాదవ్ గారు కానీ, శరద్ యాదవ్ గారు కానీ ఆ రోజు వాళ్ళు మహిళా బిల్లుల కోసం, ఓబీసీ మహిళల కోసం రిజర్వేషన్ మాట్లాడడం జరిగింది. నాటి నుంచి నేటి వరకు అదే జరుగుతున్నది. ఈ రోజు మళ్ళీ కేంద్ర ప్రభుత్వం మహిళా బిల్లు అనేది తీసుకురావడం జరుగుతూ ఉన్నది. ఈ మహిళా బిల్లుల్లో తెచ్చేటప్పుడు మీరు మహిళా బిల్లుల్లో వచ్చేటప్పుడు ఓబీసీ మహిళలు ఎంతో తేల్చమని చెప్పి ఈ రోజు మళ్ళా అదే డిమాండ్ వస్తా ఉన్నది. కాబట్టి ఈ రోజు భారతీయ జనతా పార్టీ ఏదైతే ఉన్నదో, భారతీయ జనతా పార్టీ చాలా స్పష్టంగా వాళ్ళు మహిళా బిల్లులలో అది ఓసీ రిజర్వేషన్ గా దాన్ని చూడటానికి అవకాశం ఉన్నది. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఏ రకంగా తీసుకొచ్చారో ఆ రకంగానే ఎవరు అడగకపోయినా కూడా ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ తీసుకొచ్చి ఉన్నత వర్గాలకు రిజర్వేషన్ ఇవ్వడానికి ప్రయత్నం చేశారు, అలానే ఇచ్చారు. కాబట్టి ఈ రోజు కూడా మహిళలలో ఓబీసీ మహిళలకు రిజర్వేషన్ లేకుండా గనక మీరు చేస్తే అది కేవలం సంపన్న వర్గాలకి, ఉన్నత వర్గాలకి ఇచ్చినట్టే అవుతుంది. కాబట్టి మేము నరేంద్ర మోడీ గారు కానీ, అమిత్ షా గారిని సీదా అడుగుతా ఉన్నాం, మీకు నిజంగా సబ్కా సాత్ సబ్కా వికాస్ సబ్కా ప్రయాస్ అని మీరు ఏదైతే చెప్తా ఉన్నారో, అన్ని వర్గాల ప్రజలకి న్యాయం లేకుండా ఈ దేశంలో మెజార్టీ ప్రజలకు ఉన్నటువంటి బీసీలు, ఎంబీసీలు, సంచార జాతులు వాళ్ళ వాటా వాళ్ళకి లేకుండా వాళ్ళ గొంతు నొక్కేసి మహిళా బిల్లుతోటి వాళ్ళ గొంతులు కోసి బీసీలలో మరి రిజర్వేషన్ లేకుండా వాళ్ళు ఎప్పటికి కూడా శాశ్వతంగా చట్టసభల్లోకి రాకుండా కుట్ర చేస్తా ఉన్నారు. నిజంగా మేము మోహన్ భగవత్ గారిని అడుగుతా ఉన్నాం, ఇవాళ ఆర్ఎస్ఎస్ ఏదైతే ఉన్నదో మీరు అందరికి కూడా సమన్యాయం చేస్తామని చెప్పి మాట్లాడుతున్నటువంటి మన అమిత్ షా గారు కానీ, మోడీ గారు కానీ మీరు వెంటనే మీరు కూర్చొని రేపు 16, 17 తారీఖులో పార్లమెంట్ లో చర్చ రావడానికి ముందే అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయండి. అఖిలపక్ష సమావేశంలో అన్ని రాజకీయ పార్టీల యొక్క అభిప్రాయాలు తెలుసుకోండి. అన్ని రాజకీయ పార్టీలో మెజార్టీ ఒపీనియన్ ఏది ఉంటుందో దాన్ని కన్సిడర్ చేయండి. కానీ ఈ భారతీయ జనతా పార్టీ ఇవాళ ఓబీసీలకి, మహిళలకి రిజర్వేషన్ లేకుండా మహిళా బిల్లు కనుక తీసుకొస్తే ఇది మొత్తం కూడా భారతదేశంలో 140 కోట్ల మంది ఓబీసీ ఉంటే దాంట్లో 75 కోట్ల మంది మహిళలు ఉన్నారు. ఆ 75 కోట్లలో కూడా మళ్ళీ అందులో 50% అంటే 35 కోట్ల మంది ఓబీసీ మహిళలు ఉంటారు. కాబట్టి ఆ ఓబీసీ మహిళలకి రిజర్వేషన్ లేకుండా ఈ రోజు కేంద్ర ప్రభుత్వం కుట్ర చేస్తా ఉన్నది. దీన్ని మేము వ్యతిరేకిస్తా ఉన్నాం, దీన్ని ఖండిస్తా ఉన్నాం. కాబట్టి వెంటనే మన అమిత్ షా, మోడీ, మోహన్ భాగవత్ వీళ్ళు ముగ్గురు కూడా ఈ రిజర్వేషన్ల విషయంలో న్యాయం చేయాలి. అన్ని వర్గాల ప్రజలకు న్యాయం జరగాలంటే వీళ్ళకి రిజర్వేషన్ ఉండాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. సరే, ఇప్పుడు బీఆర్ఎస్ నుంచి టీఆర్ఎస్ చేయాలి అనే ఆలోచనలో కేటీఆర్ గారు ఉన్నట్టు కూడా తెలుస్తుంది. సో మరి బీఆర్ఎస్ నుంచి టీఆర్ఎస్ అవ్వబోతుంది అనుకోవచ్చా, లేకపోతే కవిత గారు రీసెంట్ గా టీఆర్ఎస్ పార్టీ మేము పెట్టుకుంటామంటే కవిత గారికి భయపడేమని విధంగా మాట్లాడుతున్నారా? ఇప్పుడు అది నాయకత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలు సరే, అది అందరికి కూడా ఉంటే బాగుండు అనేది ఉండే. కానీ మనం ఏంటి అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఆ రోజు ఉద్యమాలు చేసి తెలంగాణను సాధించిన తర్వాత వచ్చిన తెలంగాణ ఏ రకంగా అభివృద్ధి అయిందో అదే అభివృద్ధిని భారతదేశం మొత్తం కూడా ఇవ్వాలని చెప్పేసి భారతదేశంలో స్వతంత్రం వచ్చిన మొదటి నుంచి కూడా 50 సంవత్సరాలు గడిచిపోయినా ఇప్పటికీ ఒక రైతు బంధు లాంటి స్కీమ్ని తీసుకొచ్చినటువంటి ఒక ప్రధానమంత్రి కానీ, ఒక ముఖ్యమంత్రి కానీ ఈ భారతదేశంలో లేడు. రైతు బంధు, రైతు బీమా, 24 గంటలు కరెంటు, మరి పండించిన పంటల గిట్టుబాటు ధరలు నేరుగా ప్రభుత్వమే కొనటం, ఇవన్నీ కూడా రైతుని కేంద్రంగా చేసుకొని జరిగినటువంటి పాలన. తెలంగాణ మరి నెంబర్ 1 స్థితిలోకి వచ్చింది భారతదేశంలో. ఆ తర్వాత తెలంగాణలో జరిగినటువంటి పాలన ఏదైతే ఉందో దేశవ్యాప్తంగా రావాలంటే అది బారసగా మారాలని ఆ రోజు నిర్ణయం తీసుకునేది జరిగింది. కాబట్టి దాన్ని మరి ముందు మరి ఆ రకంగానే దేశవ్యాప్తంగా కూడా మేము ఈ పాలసీలు, ఈ అభివృద్ధిని, ఈ సంక్షేమాన్ని తీసుకుపోయే కోణంలో పార్టీ ఆలోచిస్తున్నది. కాబట్టి మరి తెలంగాణ ప్రజలేమో మాకు టీఆర్ఎస్ అనేది ఉంటే బాగుండనేది కొంతమంది మాట్లాడుతున్న పరిస్థితులు ఉండవచ్చు. కాకపోతే ఏంటంటే అది నాయకత్వం తీసుకునేటువంటి పరిస్థితులలో
మనం ఏదేమైనా తెలంగాణ సమాజానికి మేలు జరిగే విధంగానే మన పార్టీ ముందు పోద్దని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. శ్రీనివాస్ రెడ్డి కూడా మళ్ళీ వచ్చే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? జీవన్ రెడ్డి బాటలో పోచారం శ్రీనివాస్ రెడ్డి నడుస్తుంది. ఇప్పుడు నేను ఏమంటున్నా, తెలంగాణలో అడ్మినిస్ట్రేషన్ పరంగా సరైనటువంటి అడ్మినిస్ట్రేషన్ లేదు, అభివృద్ధి లేదు, సంక్షేమం లేదు, పాలన మొత్తం కూడా గాలికి వదిలేశారు. ఎవరెక్కడ పోతుర్రో ఏ మంత్రి పరిస్థితి ఏందో వాళ్ళకేం అవగాహన లేదు. ఇవాళ రాష్ట్రంలో చూస్తే రోడ్ల పరిస్థితి చాలా అధ్వానంగా ఉన్నది. నైట్ కనీసం కరెంటు స్ట్రీట్ లైట్స్ కూడా వేసేటువంటి పరిస్థితులు లేవు. ఆ రకంగా ఇలా ట్రాఫిక్ మొత్తం కూడా ఎక్కడెక్కడ కూడా స్తంభించిపోతా ఉన్నది. అంటే సెక్రటేరియట్ లో కాంట్రాక్టులు మరి చేసినటువంటి వ్యక్తులకి కాంట్రాక్ట్ డబ్బులు ఇచ్చేటువంటి పరిస్థితి లేదు. రిటైర్డ్ ఉద్యోగస్తులకి పెన్షనరీ బెనిఫిట్స్ ఇచ్చే పరిస్థితి లేదు. ఫీజు రియంబర్స్ ఇచ్చేటువంటి పరిస్థితి లేదు. ఎటు చూసినా కూడా రాష్ట్రంలో అస్తవ్యస్తమైనటువంటి పాలన ఉన్నది, ఆగమ్య గోచరంగా ఉన్నది. అసలు ముఖ్యమంత్రి ఏమో ఇప్పటికి 70-80 సార్లు ఢిల్లీకి జరగటమే జరుగుతా ఉన్నది. ఎక్కడ రాష్ట్రాలలో ఎలక్షన్లు ఉన్నా కాంగ్రెస్ పార్టీ ఇక్కడనే ఏటీఎం గా చేసుకొని దీన్నే ఆధారంగా చేసుకొని వీళ్ళేమో ఇక్కడి నుంచి ఫండ్ జమ చేసుకొని వేరే రాష్ట్రాలలో ఖర్చు పెట్టుకోవడం, అక్కడ ప్రచారాలు చేయటం, ఈ ముఖ్యమంత్రి తిరగటం. అంటే ఇక్కడ కూట్ల రాయి తీయలేనడు ఎట్ల రాయి తీసే విధంగా మరి ముందుకు పోతా ఉన్నారు. ఇక్కడ మొత్తం కూడా పాలన కూడా స్తంభించిపోయింది. కాబట్టి వీళ్ళు ఇవాళ ఇక్కడ పరిస్థితులు అన్ని చూస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ నుంచి బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పోయిన వాళ్ళందరూ కూడా తిరిగి రావాలని చెప్పి కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి పెద్దలు, మంత్రులు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి రాజ్యసభ సభ్యులు కావచ్చు, మిగతా ఎమ్మెల్సీలు కావచ్చు, ఏమిరా ఈ తెలంగాణలో ఏం జరుగుతుంది, ఇంత ఘోరమైన ఇంత హేయమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి, ఒకరికొకరు కమ్యూనికేషన్ లేదు, ఒక మీటింగ్ కానీ ఒక సమీక్ష కానీ ఒక ప్రిన్సిపల్ సెక్రటరీ తోటి ఒక డిపార్ట్మెంట్ ఒక మంత్రి సెక్రటేరియట్ లో కూర్చున్న పరిస్థితులు లేవు. రాష్ట్రంలో ఎలాంటి మరి పరిపాలన జరగటం లేదు. కేవలం కూడా ఎక్కడైతే భూములు ఉన్నాయో ఆ భూముల్ని కబ్జాలు పెట్టుకోవాలి, ఆ భూముల్ని దోచుకోవాలి, పేదల ఇండ్లు గూలగొట్టాలి, మూసీ పేరుతోటి ఇబ్బంది పెట్టాలి, మూసీలో 1,00,000 కోట్ల కుంభకోణం ఎట్లా చేయాలి, ఏ రకంగా డబ్బు సంపాదించాలనే కార్యక్రమంలో ఉన్నారు. కానీ నిజంగా ప్రజల పక్షాన చిత్తశుద్ధి కానీ ప్రజలకు మేలు చేసే సంక్షేమం కానీ అభివృద్ధి కానీ ఈ కాంగ్రెస్ పార్టీ ఏం చేయట్లేదు. చాలా ఘోరమైనటువంటి పరిస్థితులు రాష్ట్రంలో ఉన్నాయి. ప్రజలందరూ కూడా తప్పు చేసిన అనే పరిస్థితిలో ఉన్నారు. కాబట్టి రేపు రాబోయే కాలంలో కాంగ్రెస్ పార్టీ నుంచి పెద్ద ఎత్తున వలసలు బీఆర్ఎస్ పార్టీలకు రావడానికి వాళ్ళందరూ కూడా ఆలోచిస్తా ఉన్నారు.